నిన్న ఆ ప్రెస్ క్లబ్లో ఒక సంఘటన చూసినాం మనం కూడా. మీడియా పైన పోలీసుల దురుసు ప్రవర్తన. అక్కడ నిరుద్యోగులు ఒక ప్రెస్ మీట్ పెట్టి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసిర్రు. ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో సరే మాట్లాడిర్రు, అయిపోయింది. అక్కడ కోదండరాం అంటే నెక్స్ట్ వేరే ప్రెస్ మీట్ కూడా కాబోతా ఉంది. అక్కడ కోదండరాం రాబోతా ఉన్నాడు అని చెప్పేసి ప్రెస్ మీట్ అయిపోయిన వెంటనే అతను అడుగుదాం, అతన్ని క్వశ్చన్ చేద్దాం, అసలు ఎందుకు ఈ ప్రభుత్వం అధికారంలోకి తీసుకురావడంలో అతను కూడా మాతో పాటు నడిచిండు, మమ్మల్ని ముందును నడిపించిండు, మీకు ఉద్యోగాలు రాబోతున్నాయి, ఖచ్చితంగా మీరందరూ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పేసి మాతో ప్రచారం చేయండి, మాతో కలిసి ప్రచారం చేయండి, మనం ప్రభుత్వాన్ని మారిస్తేనే మన బతుకులు మారుతాయని చెప్పేసి మాతో కలిసి ప్రతి వాడవాడ తిరిగిండు. కానీ ఇప్పుడు ఎందుకు అంటే అతను ఒక ఎమ్మెల్సీ పొందిన తర్వాత అప్పటి నుంచి ఎందుకు మాట్లాడలేకుండా పోతున్నా అంటే వీళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి, అంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు అవసరం లేదా అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రెస్ క్లబ్లో గలం విప్పిర్రు. కోదండరాం వచ్చిన వెంటనే అతన్ని చుట్టుముట్టి ఆ ప్రశ్నలతో అతన్ని ఉక్కిరి బిక్కిరి చేసిరు. ఎందుకు మీరు ఎలక్షన్స్ టైంలో అంతలా మాతో మాట్లాడించారు, అంతలా ప్రజల్లోకి ప్రతి గడప గడప వెళ్ళి ప్రచారం చేసేటువంటి ప్రయత్నం జరిగింది, కానీ ఇప్పుడు ఎందుకు మీరు మౌనంగా ఉన్నారంటే మీకు ఉద్యోగం వస్తే అయిపోతుందా, మా జీవితాలు ఆగం చేసిరు మీరు అని చెప్పేసి ప్రతి ఒక్కరు చుట్టుముడితే ప్లీజ్ నన్ను వదిలేయండి అంటూ కూడా అక్కడ నుంచి పారిపోయేటువంటి ప్రయత్నం కూడా అక్కడ జరిగినట్టుగా కనిపిస్తుంది. నిజంగా ఎందుకు కనీసం సమాధానం చెప్పకుండా సరే ఆ ప్రభుత్వం వినట్లేదని చెప్తే ప్రభుత్వం వినట్లేదనో, లేకపోతే నేను అధికారులకు చెప్తా ఉన్నాను నెక్స్ట్ రాబోతానని చెప్పి ఏదో ఒకటి మాట్లాడేటువంటి ప్రయత్నం చేయకుండా కనీసం వాళ్ళ యొక్క బాధ పట్టించుకోకుండా ప్లీజ్ నన్ను వదిలేయండి అని చెప్పేసి వెళ్ళిపోయేటువంటి ప్రవర్తన ఇది నిజంగా చాలా తప్పైనటువంటి ప్రవర్తన. ఎందుకంటే ఎంతో కాలంగా అంటే రెండు సంవత్సరాల కాలం అంతకుముందు చాలామంది కూడా చదువుకునే వ్యక్తులు వాళ్ళ యొక్క లైబ్రరీలు కావచ్చు అన్నీ వదులుకొని వచ్చి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడంలో పెద్ద ఎత్తున కృషి చేస్తే కనీసం వాళ్ళ పట్ల మాట్లాడకుండా అదే నిరుద్యోగుల వల్ల తెలంగాణ వచ్చింది, అదే నిరుద్యోగుల వల్ల ప్రభుత్వాలు చేంజ్ అయిపోయినాయి, అదే నిరుద్యోగుల వల్ల మీకు ఎమ్మెల్సీ సీట్ వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ నిరుద్యోగుల పట్ల మాట్లాడే అసలు మీ సమస్యలు ఏంటి అని చెప్పేసి లిఖితపూర్వకంగా ఏదైనా తీసుకున్న బాగుండు, కానీ ప్లీజ్ నన్ను వదిలేయండి, అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ కూడా ఆ మీడియా ముందు నుంచి ఆ మైకులు తొలగిస్తూ పారిపోయేటువంటి ప్రయత్నం జరిగింది. చివరగా ప్రెస్ క్లబ్ నుంచి పారిపోయిన తర్వాత నిరుద్యోగులందరినీ కూడా ఒక ఎమ్మెల్సీని అడ్డుకుంటారని చెప్పేసి ఆ పోలీసులు వచ్చి నిరుద్యోగుల్ని కూడా ఇష్టానురీతిగా అంటే ఒక జంతువులాగా అక్కడ నుంచి నిరుద్యోగులందరినీ పోలీసులు ఈడ్చుకెళ్ళినటువంటి ఆ పరిస్థితి చూస్తున్నాం. ఒక మహిళా సంబంధించినటువంటి మహిళా లీడర్ని కూడా వాళ్ళకు మద్దతుగా వస్తే కూడా తనను కూడా లాక్కెళ్ళి కనీసం మహిళని కూడా చూడకుండా పోలీసులందరూ కూడా అక్కడ ఈడ్చుకెళ్ళేటువంటి ప్రయత్నం జరిగింది. కనీసం ఆమెను ఒక మహిళను చూడకుండా ఇష్టానురీతిగా దురుసుగా ప్రవర్తించినటువంటి ఆ సంఘటన మనం చూసాం. అదేవిధంగా దాన్ని కవర్ చేస్తున్నటువంటి అంటే ఆ ఇష్యూని ప్రజలకు చూపేటువంటి ప్రయత్నం చేసినటువంటి మీడియా జర్నలిస్టులు అందరూ కూడా అక్కడ ఆ ప్రెస్ క్లబ్లో, ఎందుకంటే నిరుద్యోగుల అంశాన్ని కవర్ చేసి నెక్స్ట్ కూడా రౌండ్ టేబుల్ ఉంది, దాన్ని కవర్ చేయడం కోసం వచ్చిన నిరుద్యోగుల దీనికి సంబంధించి డిజిటల్ మీడియా అందరూ కూడా ఆ పెద్ద ఎత్తున అక్కడ వాళ్ళు మాట్లాడే విషయాన్ని కావచ్చు, లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి ఒక ఘర్షణ వాతావరణాన్ని షూట్ చేస్తూ ఉన్నారు. అక్కడ వాయిస్లు తీసుకునే క్రమంలో వీళ్ళ అసలు ఒక లాఠీలు తీసుకురండి, వీళ్ళ సంగతి చూద్దాం, మీడియా వాళ్ళ సంగతి చూద్దామని చెప్పేసి ఒక పోలీస్ ఆఫీసర్ మాట్లాడడం నిజంగా సిగ్గుచేటు. నిజంగా పోలీస్ ఆఫీసర్లారా, మీకు ఇబ్బందులు జరిగినా, ఎవరి వల్లైనా మీకు ఇబ్బందులు జరిగినా, లేకపోతే మీరు మమ్మల్ని రాజకీయ నాయకులు ఒత్తిడి చేస్తూ ఉన్నారని చెప్పినా, మీకు నిజంగా మీరు అయిపోయిన తర్వాత మీ ఉద్యోగం అయిపోయిన తర్వాత మీరు రాజీనామా చేసేసిన తర్వాత మీకు రిటైర్మెంట్ రావడానికి ఆ నిధులు కూడా రాకపోయినా ఖచ్చితంగా మీరు మళ్ళీ మా మీడియా దగ్గరికే వచ్చి మీరు మా కాళ్ళు పట్టుకునేటువంటి పరిస్థితి వస్తుంది. నిజంగా పోలీసులు ఒకసారి ఆలోచన చేయాలి, ఎందుకు మరీ ఇంత అత్యుత్సాహం ఎందుకు చూపెడతారు, అదేదో చూపించేదేదో మీరు ప్రభుత్వానికి చెప్పుకోండి, నిరుద్యోగులను మేము ఆపలేకపోతా ఉన్నాం, మా ప్రొటెక్షన్ సరిపోవట్లేదు, మీరు ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి తీరితేనే మాకు ఇవన్నీ బాధలు తప్పుతాయి, లేకపోతే మీరు పొద్దున లేస్తే రాత్రి వరకు ఎక్కడ ఏ నిరుద్యోగులు మెరుపుదారణ చేస్తారో, ఎక్కడ ఏ నిరుద్యోగులు ఏ ముట్టడి చేస్తారో అర్థం కానటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మేము వాళ్ళ లైబ్రరీల దగ్గర, వాళ్ళ సెంట్రల్ లైబ్రరీల దగ్గర కాపు కాయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మేము వాళ్ళ కాపు కాయడానికి మేము పనిచేస్తూ ఉన్నామా, లేకపోతే ఈ రాష్ట్రానికి రక్షణ కల్పించడానికి పనిచేస్తామని అర్థం కానటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దీనివల్ల ఎన్నో దొంగతనాలు జరుగుతున్నాయి, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. కానీ వీటి దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళి కేసును మేము తీసుకోలేటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. ఎప్పుడూ నిరుద్యోగుల దగ్గరే ఉంటా ఉన్నామని చెప్పేసి మీ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి, అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దగ్గరికి, అధికారుల దగ్గరికి వెళ్ళి మీ బాధను చెప్పుకోండి. కానీ ఈ మీడియా పైన ఇష్టానురీతిగా మాట్లాడితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆ మీడియానే మీ అంతు చూసేటువంటి పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా పోలీసులందరినీ కూడా మీడియా గమనిస్తూ ఉంది. పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు, ఏ రాజకీయ నాయకులకు తొత్తులుగా మారిపోయారు, ఏం చేస్తా ఉన్నారు అని చెప్పేసి ఎవరైతే అతను లాఠీలతో కొడతాను అని చెప్పేసి మాట్లాడిండో అదే
వ్యక్తికి సంబంధించి అన్ని వివరాలు కూడా బయట పెడితే ఖచ్చితంగా ఏదో ఒక లొసుగన దొరుకుతుంది. ఆ లొసుగును పట్టుకుని ఖచ్చితంగా మీ ఉద్యోగం కూడా ఊడబికేట్ వరకు పోరాటం ఉంటుంది. కానీ మేము అలా చేయం. ఎందుకంటే మేము ఒక పోలీస్ అధికారి కాబట్టి అది ఏదో ఆ టెన్షన్లో డిప్రెషన్లో మాట్లాడని చెప్పేసి మేము లైట్ తీసుకున్నాం. కానీ మీరు అలానే సంబంధించి మీడియా పైన అత్యుత్సాహం ప్రకటిస్తే మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున కూడా మీ పైన పెద్ద ఎత్తున ఒక యుద్ధం కూడా ప్రకటించేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ పోలీసులు కూడా అత్యుత్సాహం మానుకోవాలి. నిజంగా ఇక్కడ నిరుద్యోగులు ఉంటే నిజంగా మీకు ప్రభుత్వం చెప్పింది అరెస్ట్ చేయమని చెప్పింది, సరే తీసుకెళ్ళండి అరెస్ట్ చేయండి. కానీ ఇక్కడ మీడియా వాయిస్ తీసుకుంటున్న మీడియా పైన కావచ్చు, లేకపోతే ఈ విధంగా దురుసుగా వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఖబర్దార్ చెప్తున్నాం, పోలీసులు అంతు కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి.